పవర్ స్టార్ చేస్తున్న పనులపై చిత్ర యూనిట్ లో వ్యతిరేకత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ ని స్వయంగా పవన్ కళ్యాణ్ కంపోజ్ చేస్తున్నాడు అనే న్యూస్ అంతటా వినిపిస్తోంది. నిర్మాత శరత్ మరారి ఈ విషయంగా స్వయంగా చెప్పడంతో సర్దార్ మూవీ రూపురేఖలే మారిపోయాయి. గతంలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ మూవీ ఘోరంగా డిజాస్టర్ అయింది. ఆ తరువాత పవన్ పూర్తి స్థాయిలో డైరెక్షన్ చేస్తున్న చిత్రంగా సర్దార్ గబ్బర్ సింగ్ అని మాటలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి కథా స్క్రీన్ ప్లే పవన్ అందించడం విశేషం. అలాగే తాజాగా ఫైట్ కంపోజిషన్ ని కూడా పవన్ చూసుకోవడంతో మూవీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు పవన్ కళ్యాణ్ పైనే పడింది. అయితే పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ పై చిత్ర యూనిట్ లో కొంత వ్యతిరేకతలు ఏర్పడినట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీకి ప్రస్తుతం వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి చాలా తేడా ఉందని అంటున్నారు. గబ్బర్ సింగ్ లో డైలాగ్స్ పేలినట్టుగా సర్దార్ మూవీలో పేలే ఛాన్స్ లేదని అంటున్నారు. ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ చొరవ ఉండడంతో మూవీ ఆశించినంత టెంపోలో కొనసాగలేదని అంటున్నారు. కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ అన్ని బాధ్యతలని తీసుకోవడంతో ఈ మూవీపై చిత్ర యూనిట్ లో ఎవరూ ఓపెన్ గా కామెంట్ చేయడం లేదు. చితిని పట్టిన టేక్ చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి వాడిదచ్చు నీ జాతకమే.